హాయ్ అండి. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ పై క్లిక్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈరోజు నేను మీకు చూపించేది రామోజీ ఫిలిం సిటీ. రామోజీ ఫిలిం సిటీ చాలా బాగుంది. మొన్న మేము అక్కడికి వెళ్ళినప్పుడు మీకు కూడా చూపిస్తామని మేమైతే షూట్ చేసాం. ఇక్కడ మేము వెళ్ళగానే వెనకాల పార్కింగ్ చేసుకొని కొద్దిగా ఫ్రంట్కి రాగానే ఇలా టికెట్ కౌంటర్ ఉంటుంది. అలా వాటిలో నుంచి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకోవాలి. అక్కడ ముందు కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్లోకి వెళ్ళి అక్కడ నుంచి బస్ ఎక్కి వెళ్ళాలి. మేమైతే వెనకాల కార్ పార్కింగ్ చేసుకున్నాం. మేము వెళ్ళిన రోజు చాలా రష్ లేదు, మామూలుగా యావరేజ్గా ఉంది. బట్ ఒక్కొక్కసారి చాలా రష్ ఉంటుందట. ఇప్పుడు ఇక్కడైతే టికెట్ కౌంటర్లో మేము టికెట్స్ తీసుకున్నాం. ఇక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. ఎవరైనా కొత్తగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్తే వాళ్ళకి వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఇక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత ఫ్రంట్కి వెళ్ళడమే. ఇక్కడైతే పెద్దవాళ్ళకి 1350 రూపీస్, చిన్నవాళ్ళకి 1150 రూపీస్. అలా చార్జెస్ ఎవరికైనా 400 పడుతుంది. చిన్నపిల్లలకైనా చార్జెస్ అంటే ట్యాక్స్ బస్లో వెళ్ళడానికి రావడానికి 400 తీసుకుంటారు. ఇక్కడికి రాగానే జెంట్స్ అటువైపు వెళ్ళాలి, లేడీస్ ఇటువైపు నుంచి చెకింగ్ చేస్తారు. మనం హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ చెకింగ్ చేసి ముందుకు వెళ్ళగానే మనం టికెట్స్ తీసుకునేదాన్ని స్కాన్ చేసుకుంటారు. ఇంకొద్దిగా ముందటికి వెళ్ళగానే ఇప్పుడు ఇక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీ లోపలికి వెళ్ళడానికి మనకు బస్సెస్ ఉంటాయి. కొద్దిగా ఫ్రంట్కి రాగానే అక్కడ కనిపిస్తున్న ఒక రెడ్ బస్లో, ఇక్కడ ఉంది కదా ఈ రెడ్ బస్లో వెళ్ళాలి. అక్కడ ఉన్న చిన్న మినీ బస్ చాలా బాగుంది. ఈ బస్లో వెళ్ళాలి. ఒక బస్లో మ్యాక్సిమం 45 to 50 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు ఒకే బస్లో వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ మేము కొద్దిగా ఒక 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళగానే అక్కడ రామోజీ ఫిలిం సిటీ అని భలే ఉంది, అది చాలా బాగుంది. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ లోపలికి వచ్చాక ఒక దగ్గర ఫ్రంట్లోనే మన బస్ ఆపేసి ఇక్కడ నుంచి వేరే బస్ ఎక్కించి అక్కడ నుంచి రామోజీ ఫిలిం లోపలికి తీసుకెళ్తారు. मोस्ट चिल्ड्रन अट्रैक्शन यहाँ पे होता है एंड टोटल यहाँ पे 3 शोज रहता है 5:30 तक. एंड यू कैन सी द लेफ्ट हैंड साइड, कैन सी द लेफ्ट हैंड साइड ब्लू कॉल रामोजी मूवी मैजिक. यहाँ पर टोटल 3 शोज रहता है till 5:30 तक. एंड यहाँ पर सेम द लेफ्ट हैंड साइड यू कैन सी दैट यहाँ 1666 acres we have. Okay, see everyone your right hand side. आपको राइट हैंड साइड में देखो, राइट हैंड साइड येलो कलर स्ट्रक्चर देख रहे हैं ना, दिल्ली मुगल गार्डन है. बाहर से देखे तो दिल्ली मुगल गार्डन, अंदर से देखे तो मैसूर वृंदावन गार्डन है. 2 मेजर सिटीज एक ही लोकेशन पे है सर. एंड देयर इज अ स्पेशलिटी ऑफ दिस गार्डन, डेस्टिनेशन मैरिजेस एंड प्री वेडिंग शूट्स यहाँ पे चालू होता है. आपको चाहिए तो बुक कर सकते हैं. फर्स्ट मैरिज, सेकंड मैरिज, थर्ड मैरिज, फोर्थ मैरिज भी आपको चाहिए. ఇలా మనతో ఒకరు వచ్చి బస్లో మనతోనే ఉండి మనల్ని ఇలా గైడ్ చేస్తారు. అసలు ఒకటి చూపించి దాంటి అసలు అదేంటి, ఆ ప్రాపర్టీ ఎక్కడిది, దాన్ని ఎలా క్రియేట్ చేశారు, అక్కడ ఏమేమి చేశారు, అది ఎప్పుడు వచ్చింది, అలా అవన్నీ చెప్తూ ఉంటారు. ఇట్లా ఒక బస్లో ఒకరు ఉంటారు. ఇలా మనం మ్యాక్సిమం 7 to 8 బస్సెస్ మారాలి ఫిలిం సిటీ మొత్తం చూసేలోగా. మేమైతే 8 బస్సెస్ మారాం. కాకపోతే మాకు ఇందులో ఒక దాంట్లోనే గైడ్ ఉన్నారు. లాస్ట్ నుంచి సెకండ్ దాంట్లో ఒక గైడ్ ఉన్నారు. ఇదొక సెట్, భాగవతం అనే ఇదొక సెట్లోకి వచ్చాం మనం ఇప్పుడు. ఈ సినిమా అయితే నాకు తెలీదు, మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మూవీ నేమ్ భాగవతం. అది ఇక్కడే రీక్రియేట్ చేశారు. క్రియేట్ చేసి అది చాలా ఫేమస్ అయిన తర్వాత
దానికి గుర్తుగా ఇలా ఆ సెట్లో వాళ్ళు ఎలా చేశారు అదంతా ఒక ఇట్లా బొమ్మల రూపంలో అది క్రియేట్ చేసి ఉంచారు. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ రాజుతో వీళ్ళందరూ మాట్లాడినట్టుగా తలలు తిప్పుతూ హ్యాండ్స్ కూడా కదిలిస్తూ ఉంటారు. ఇక పైన చూస్తే మొత్తం తాడులే, అవి ఏం లేవసలు. కిందయితే వీళ్ళలా షేక్ అవ్వడం, అలా చెప్పడం నాకైతే చాలా అనిపిచ్చింది. బావుంది. చాలా బావుంది. ఫోటోస్ దిగడానికైతే చాలా బావుంటుంది. ఇక్కడ దర్బార్, రాజు, మంత్రులు వాళ్ళందరూ కూర్చొని వచ్చినట్టుగా ఏమన్నా సాంగ్స్ షూటింగ్ కానీ ఇక్కడ చేయడానికి చాలా బావుంటది. ఇక్కడ ఇంకో దర్బార్. చాలా బావుంది చూడ్డానికి. చాలా విచిత్రంగా అనిపిచ్చింది. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాం. అవన్నీ చూడ్డానికైతే చాలా బావుందసలు. అక్కడ ఇంకొక రాజు. వీళ్ళు రాజుకు చెప్తున్నారు అన్నీ ఇట్లా. వాళ్ళ చేతులు, వాళ్ళ తలలు అటు ఇటు తిప్పుతూ ఒకరితో ఒకరు డిస్కస్ చేసినట్టు చాలా అనిపిచ్చింది చూస్తుంటే అయితే. చాలా బావుంది. ఇక దర్బార్ మొత్తం చూసేసాం మేమైతే. ఇది ఎక్కువ ఏముండదు. చాలా చిన్నగా ఇంతవరకు మాత్రమే ఉంటుంది. ఇది ఫస్ట్‌ది మాత్రమే. ఇక ఇది చూసాక బయటికొచ్చాము మేము. చాలా అంటే చాలా వాకింగ్ చాలా ఉంటుంది ఫిలిం సిటీలో. కొద్దిగా ఫ్రంట్‌కి రాగానే రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ సీన్స్ ఏమున్నా ఎక్కువ శాతం ఇక్కడే షూట్ చేస్తారట. అక్కడ చూస్తే మీకు సరిగ్గా కనిపించట్లేదు. అక్కడ టీ షాప్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. మనం రియల్‌గా ఫిలిమ్స్‌లో చూస్తే ఎట్లా ఉంటదో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. కాకపోతే ఇంకా కొందరు డైరెక్టర్స్ వాళ్ళకి కావాల్సిన విధంగా అక్కడ అన్నీ మార్చుకుంటారట. చాలా బాగుంది చూడ్డానికైతే. చాలా అనిపిచ్చింది. ఇక రైల్వే స్టేషన్, అక్కడ టికెట్స్ తీసుకునే కౌంటర్ అవన్నీ చాలా బాగున్నాయి. అలాగే మేము సెంట్రల్ జైల్ కూడా చూసాం. దాని లోపలికి వెళ్ళి ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది. చాలా క్లిప్స్ ఉండే, కాకపోతే మిస్ అయ్యాయి కొన్ని. ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం వెళ్ళిన భాగవతం అది బయట నుంచి ఆ సెట్ ఇంత పెద్దగా ఉంది. ఇంత పెద్దగా ఉంది ఆ సెట్. బయట నుంచి చూస్తే చాలా పెద్దగా ఉంది. ఇట్లాంటి సెట్స్ మొత్తం 6 ఉన్నాయి. ఇక్కడ బాహుబలి, చంద్రముఖి, భాగవతం, నెక్స్ట్ పుష్ప సంథింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ అయితే మేము భాగవతం చూసాం. ఇప్పుడు మనం చూడబోయేది అయితే లండన్. అసలు దీంట్లో నుంచి నడుస్తున్నంత సేపు నిజంగానే లండన్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. చాలా బాగుంది. ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో అన్నీ లండన్కి సంబంధించిన ఇండ్లు, ఆ కట్టడాలు ఎట్లా ఉంటాయి, ఆ కన్స్ట్రక్షన్స్ అదంతా ఎట్లా ఉంటుంది అని చూపించడానికి ఇక్కడైతే చాలా ఫిలిమ్స్ షూట్ చేశారట. ఇక్కడ ఇవి ఫ్రంట్ మాత్రమే, బ్యాక్ సైడ్ ఏమీ ఉండదు. బ్యాక్ సైడ్ డోర్ తీస్తే వెనుక రోడ్ మాత్రమే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఏమీ ఉండదు, ఓన్లీ ఫ్రంట్ మాత్రమే. అది కూడా బ్రిక్స్, సిమెంట్స్ ఏది వాడలేదు, జస్ట్ మనకు చూపించడానికి అంతే. చాలా అనిపించింది. అసలు వెళ్ళబుద్ధి కాలేదు. స్లోగా నడుద్దాం అనుకున్నాం. కాకపోతే మన బస్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. మనం ఒక గ్రూప్గా వచ్చాం కదా, ఆ గ్రూప్ మొత్తం ఒకేసారి చూసి మళ్ళీ బస్ స్టాప్ దగ్గరికి వెళ్తే బస్లో తీసుకొని వెళ్తారు. ఒకవేళ బస్ మిస్ అయితే ఇంక అంతే, మళ్ళీ వేరే బస్ వచ్చే వరకు ఆగాలి. అందుకే వాళ్ళతో పాటు ఫాస్ట్గా చూస్తున్నాం ఇంకా మేము కూడా. ఇంకా మా వెనకాల కూడా కొందరు ఉన్నారు, వాళ్ళు ఇంకా స్లోగా వస్తారు. ఇంకా మేము పర్లేదులే అని మెల్లగా నడుచుకుంటూ అన్నిటినీ మంచిగా చూస్తూ వెళ్ళాం. కొన్ని ఇండ్లు చూస్తుంటే అయితే ఇవి ఎక్కడో చూసామన్నట్టే ఉంది సేమ్. చాలా బాగున్నాయి అసలు. మనం ఎక్కడో ఒక దగ్గర సినిమాలో కొద్దిగా లైట్గా చూసే ఉంటాం ఇక్కడ ఉన్నవి, అందుకే అట్లా అనిపిస్తుందేమో మేబీ. ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది. చాలామంది అయితే అసలు ఫొటోస్ కోసమే వచ్చినట్టు కెమెరాస్ తీసుకొని వచ్చారు. చాలా బాగా దిగుతున్నారు. చాలా బాగుంది. ఇందులోకి వెహికల్స్ అలౌ చేస్తే కనుక ఒక 3-4 డేస్ ఉన్నా ఇది చూడడం అసలు కాదు, అంత పెద్దగా ఉంది. ఇక్కడ వెహికల్స్ అసలు అలౌ ఉండదు. వెహికల్స్ అలౌ లేదు, ఓన్లీ బస్సెస్ మాత్రమే. ముందు ఉండేనట వెహికల్స్, కానీ ఇప్పుడు కేవలం సెలబ్రిటీస్కి, ఏమైనా ఇంపార్టెంట్ పర్సన్స్కి మాత్రమే వెహికల్స్ అలా ఉంది.
ఇంకా వేరే వాళ్ళకి లేదు. ఇక్కడ చాలా ఉన్నాయి. కొన్ని మనం ముందరికి వెళ్ళి చూస్తున్నప్పుడు కొన్ని హౌసెస్ అయితే రియల్ అనిపిస్తుంది అసలు వాటిని చూస్తుంటే. కాకపోతే కాదు, ఇవి కూడా రియల్ హౌసెసే కాదు. చాలా బాగున్నాయి, భలే చేశారు అసలు వీటిని. ఇవి చేయడానికి ఎంత టైం తీసుకున్నారు, ఏ టైంలో మొదలు పెడితే ఏ టైంలో ఎండ్ అయింది, అదంతా మనకు రామోజీ గారు మీట్ అయినప్పుడు చెప్తారు. ఒక ఏవీలో రామోజీ గారిని మనకు చూపించినప్పుడు ఆయన అన్ని డీటెయిల్స్ మనకు చెప్తారు. నేను అది కూడా తీశాను. వీలైతే నెక్స్ట్ వీడియోలో దాన్ని ఆ క్లిప్ ఉంచడానికి ట్రై చేస్తా. ఇప్పుడైతే చాలా దూరం వాక్ చేయాలి. మేమైతే చాలా నడిచాం. నడవడానికి చాలా ఓపిక ఉండాలి అసలు. అక్కడ లాస్ట్ వైట్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా నడుచుకుంటూ చాలా వరకు వాకింగ్, బస్సెస్లో ఆఫ్ ఉంటే వాకింగ్ మాత్రం ఆఫ్ ఉంటుంది. చాలా ఉంటుంది వాకింగ్, చాలా నడవాలి. మేము వెళ్ళిన రోజు ఫుల్ ఎండ, ఇంకా దానివల్ల మాకు కొంచెం ఇబ్బంది అయింది. ఇక్కడ ప్రేమ్ లీలా అట్లాంటిది మూవీ షూటింగ్స్ జరిగాయట. ప్రేమ్ లీలా సంథింగ్ అట్లా ఇంకా చెప్పారు వాళ్ళు మాకు మూవీస్. మేము వెళ్తున్న కొద్దీ అనౌన్స్మెంట్ వస్తూనే ఉంటుంది. నేను అవంతా డీటెయిల్గా మెన్షన్ చేయలేకపోతున్నా. ఇంకా ఫ్రంట్కి వెళ్తే ఇది అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఒక ట్రైన్లో కూర్చున్నాం మేము. ఆ ట్రైన్లో నుంచి మమ్మల్ని ఫ్రంట్కి తీసుకెళ్తున్న కొద్దీ ఇవన్నీ ఉన్నాయి అందులో. ఇవన్నీ మేము షూట్ చేసాం. ఒక కేవ్లోకి తీసుకెళ్తున్నారు. దాంట్లో ఇవన్నీ ఉన్నాయి బొమ్మలు. మీన్స్ ఇవన్నీ కొన్నిటి గుర్తులు. ఇట్లా మ్యారేజెస్, రాజులు, పెళ్ళి చూపులు, ఇంకా బర్త్డేస్ సంథింగ్ అట్లా, సీజన్స్, సమ్మర్, వింటర్ అట్లాంటి సీజన్స్, మ్యారేజెస్, కుకింగ్ చేయడం అట్లాంటివి చాలా ఉన్నాయి. ఇదైతే మ్యాక్సిమం మేము 15 మినిట్స్ చూసాం. దీని లోపల ఆ ట్రైన్లో కూర్చొని ఆ ట్రైన్ మొత్తం తిప్పుతూ 15 మినిట్స్ మాకు మొత్తం చూపించింది. ఇక్కడ అన్నీ ఉంటాయి, చాలా బాగుంది అసలు. ఆ చిన్న చిన్న డాల్స్ని ఎంత క్యూట్గా రెడీ చేశారో చాలా బాగా అనిపించింది. చెప్పాలంటే మంచిగా అబ్జర్వ్ చేస్తే ఇవి కూడా కదులుతున్నాయి. వాటి హెడ్స్ అటు ఇటు తిప్పుతూ, వాటి హ్యాండ్స్ ఆడిస్తూ చాలా బాగా అనిపించింది. అవి రెడీ చేయడమే పెద్ద విషయం, అట్లాంటిది అవి కదలడం కూడా, అవన్నీ చాలా బాగా సెట్ చేశారు. ఇక్కడ సీజన్లో మంచు పడడం, ఎండ, నెక్స్ట్ లావా, అవన్నీ విండ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అదంతా చూపించారు లోపల. చాలా బాగుంది. స్టార్టింగ్లో ఏదో హర్రర్ తీసుకెళ్ళారు, ఏదో హర్రర్ చూపించడానికి తీసుకెళ్తున్నట్టు. బట్ లోపలికి వచ్చి చూస్తే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అవి చూస్తున్నంతసేపు ఆ ప్లేస్లో నిజంగానే మనం ఉన్నామన్న ఒకటి అనిపించింది. ఇప్పుడు అమెరికా వచ్చాం మనం. అమెరికా, లండన్, ఇండియా అన్నీ అలా తిరిగేసి రావచ్చు ఫిలిం సిటీకి వెళ్తే. చాలా బాగుంది అసలు. లైఫ్లో ఒక్కసారైనా ఇక్కడికి ఖచ్చితంగా రావాలి. మీరైతే అస్సలు మిస్ కాకండి. ఒక్కసారి రావడానికైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లల్ని తీసుకొని వెళ్తే అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. స్లోగా వెళ్తుంది ట్రైన్, అయినా ఇంకొంచెం స్లోగా వెళ్తే బాగుండు అనిపించింది. ఇంకా మంచిగా చూసేవాళ్ళం. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి చూసే అవకాశం ఉంటే అయితే కన్ఫామ్గా వెళ్తాం మేము, అస్సలు మిస్ కాము. ఇక్కడ చూడండి, ట్రైబల్స్ మ్యారేజ్ జరుగుతుంది. అక్కడ ఒక అతను ఫోటో షూట్ చేసుకుంటున్నాడు, అదంతా కెమెరాలో షూట్ చేస్తున్నాడు. వావ్, చాలా బాగుంది. హిందూస్ మ్యారేజ్ చూపిస్తారు, ముస్లిమ్స్ మ్యారేజ్ చూపిస్తారు. చాలా బాగుంది అసలు. యానిమల్స్, ఒక స్నేక్ ఉంటుంది. మనం ఫ్రంట్ నుంచి వెళ్తుంటే అది మన పైనకి వచ్చినట్టే అనిపిస్తుంది. అక్కడ నేను చెప్పాను కదా ఒక ముసలి పైన కూర్చుంటాడని, ఇప్పుడు అది వెళ్ళింది. ఇక్కడ చూడండి, లవ్ సీన్స్, వ్యాలంటైన్స్ డే సంథింగ్ అవన్నీ బోర్డ్స్ పైన మెన్షన్ చేశారు. చాలా బాగుంది, చాలా అందంగా ఉన్నాయి అన్నీ. చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ అవి చాలా అంటే చాలా బాగున్నాయి.
ఇక్కడ అమ్మాయి తరపున వాళ్ళు నిల్చున్నట్టు పైన నుంచి, అక్కడ సైడ్ అబ్బాయి తరపున వాళ్ళు నిల్చున్నట్టు వావ్! చాలా బాగా చూపిస్తారు. ఇక్కడ చూడండి వచ్చిన వాళ్ళని అందరిని వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ మ్యారేజ్ జరుగుతుంది. ఇక్కడ సాంగ్స్, డ్యాన్స్, సింగింగ్ జరుగుతుంది అటు సైడు. వావ్! చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది అసలు చూడ్డానికి. ఇక ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో నేను బాహుబలి సెట్, చంద్రముఖి, పుష్ప లొకేషన్ అవన్నీ చూపిస్తా. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.